అమ్మా, నేను 200 కథలు చదివాను, ఓ 4000 డైలాగులు చెప్పాను, పనికి మాలిన పాటలు పాడాను. ఏది నా బ్రతుకును మార్చలేదు. కానీ ఒక్కసారి దీనిని చదివితే శాశ్వతంగా నా జీవితాన్ని మార్చేసిందండి. దేవునికి మహిమ కలుగును గాక. అంత శక్తి ఉంది ఈయన వాక్యములో. ఎందుకంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈరోజు అదే వాక్యము మన నోట దేవుడు ఉంచాడండి. అది పలకమంటున్నాడు దేవుడు. నువ్వు నోరు బాగుగా తెరువు. నేను దానినే, మనం దేనికోసం తెరుతున్నామండి నోర్లు? పనికి మాలిన పనుల కోసం, పనికి మాలిన మాటల కోసం. కానీ జీవము కలిగిన మాటలు పలకండి క్రైస్తవులారా. నువ్వు పలికితే చీకటిలో ఉన్నవాడు బ్రతుకు బాగుపడతాదన్నా కూడా నోరు మెదపకుండా మనం బ్రతుకుతున్నామే.